అది నవంబర్ 30, 2022 ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ ప్రారంభమైన రోజు. అది ప్రారంభమైన రోజు నుంచే ప్రపంచ దృష్టిని పూర్తిగా మార్చేసింది. విడుదలైన 5 రోజుల్లోనే 1 మిలియన్ వినియోగదారులను చేరుకుంది. ఇప్పుడు చాట్ జీపీటీ ప్రారంభమై 3 ఏళ్లు కావస్తుంది. 3 ఏళ్ల తర్వాత వెబ్ యాక్సెస్, మెరుగైన తార్కిక కోణం, విప్లవాత్మక స్వర వీడియో జనరేషన్ యాప్ తదితర సామర్థ్యాలతో చాట్ జీపీటీ మరింత అభివృద్ధి చెందింది. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఓపెన్ ఏఐ తన అగ్రస్థానాన్ని కాపాడుకునేందుకు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా గూగుల్, ఆంథ్రోపిక్ తదితర సంస్థల నుంచి విడుదలవుతున్న పోటీ నమూనాలు ఓపెన్ ఏఐని సాంకేతిక సామర్థ్యం విషయంలో సవాల్ చేస్తున్నాయి. ఈ బలమైన పోటీ ఓపెన్ ఏఐకి దక్కిన ఫస్ట్ మూవర్ ప్రయోజనాన్ని కోల్పోయేలా చేస్తోందని నిపుణులు అంటున్నారు. సాంకేతిక పోటీతో పాటు ఆర్థిక నిబద్ధతలు కూడా ఏఐకి పెను సవాల్గా మారాయి. కంపెనీ 1.4 ట్రిలియన్లు అంటే సుమారు 125 లక్షల కోట్లకు పైగా ఏఐ మౌలిక సదుపాయాల ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఈ ఖర్చులు మరింత భారంగా మారాయి. అదే సమయంలో శోధన, క్లౌడ్ కంప్యూటింగ్, చిప్ల వ్యాపారాలను కలిగి ఉన్న గూగుల్ లాంటి సంస్థలకు ఏఐ మానిటైజేషన్, మౌలిక సదుపాయాల నిర్వహణ సులభతరంగా ఉంది. ఈ అంతర్నిర్మిత ప్రయోజనం ఏఐ రేసులో గూగుల్కు మరింత. మరోవైపు ఏఐ పరిశ్రమలో మరో యుద్ధం జరగబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే యూజర్ ఇంటరాక్షన్ ఫ్రంట్. ఓపెన్ ఏఐకి చెందిన అట్లాస్, పర్ప్లెక్సిటీకి చెందిన కామెట్ వంటి ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్లు వెబ్తో వినియోగదారుల పరస్పర చర్యను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో యూజర్ అనుభవాన్ని ఎవరు గెలుచుకుంటారనే దానిపై భవిష్యత్ ట్రాఫిక్ ఆధిపత్యం ఆధారపడి ఉంటుంది. చాట్ జీపీటీ మొదలుపెట్టిన ఈ విప్లవం కొనసాగుతున్నప్పటికీ టెక్ దిగ్గజాల మధ్య తీవ్రమైన పోటీ కారణంగా ఏఐ సామర్థ్యం సాకారం కావడానికి కొంత సమయం పట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సృజనాత్మక రచనలకు దోహదపడేలా కొత్త ఆలోచనలను రూపొందించడంలో సహాయపడుతుంది. పరిశోధన, విద్య, వృత్తిపరమైన పనుల్లో వినియోగదారుల సామర్థ్యాన్ని, ఉత్పాదకతను పెంచడంలో చాట్ జీపీటీ శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది.